నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరి సిట్ అధికారులు 200 పేజీలతో కూడినటువంటి అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మరి ఈ ఛార్జ్ షీట్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి? ఇప్పటికే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో జగన్మోహన్ రెడ్డి పేరును కూడా ప్రస్తావించారు. మరి ఈ ఛార్జ్ షీట్ లో కూడా జగన్మోహన్ రెడ్డి పేరుందా? అసలు ఇంతకీ ఎవరి పేర్లు, ఎవరి పాత్రల గురించి సిట్ అధికారులు ఈ ఛార్జ్ షీట్ లో దాఖలు చేశారు? ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. వైసీపీని అతలాకుతలం చేస్తుంది ఈ లిక్కర్ స్కామ్ సార్. ఇప్పటికే చాలా మంది వైసీపీ కీలక నేతలు మిథున్ రెడ్డితో సహా లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి ఉన్నారు. మరి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి పేరును ప్రస్తావించడం, ఇప్పుడు అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మరి ఇందులో ఎవరి పేర్లు ఉన్నాయి, ఎవరి పాత్రల గురించి సిట్ అధికారులు నిర్ధారణ చేశారు, ఈ ఛార్జ్ షీట్లో యాడ్ చేశారు. మరి ఏం జరుగుతుందంటారు సార్? ఇందులో కూడా జగన్మోహన్ రెడ్డి పేరు ఉండి ఉండొచ్చా? ఏమంటారు? ఇది చాలా కీలకమైన మలుపు. ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఎవరు ఏం చేశారు అనేది ఇప్పటి వరకు రకరకాల వార్తలు బయటకు వచ్చినాయి. ఇప్పుడు పకడ్బందీగా ఆధారాలతో సహితంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము తన 2వ ఛార్జ్ షీట్లో చెప్పేసింది. ఇందులో మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఆ రోజు అంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో ఆయన కార్యదర్శిగా పనిచేసిన, సెక్రటరీగా పనిచేసిన ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయం ఓఎస్డి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళిద్దరూ ఏం చేశారు? ఇంకొక ఆయన ఉన్నాడు, గోవిందప్ప బాలాజీ. ఈ గోవిందప్ప బాలాజీ భారతీ సిమెంట్స్లో ఫుల్ టైం డైరెక్టరు, ఆర్థిక వ్యవహారాలు చూసే మనిషి, చార్టెడ్ అకౌంటెంట్. ఈ ముగ్గురు కలిసి ఏం చేశారు అనేది చాలా వివరంగా ఈ 2వ ఛార్జ్ షీట్లో చెప్పారు. ధనంజయ రెడ్డి ఏం చేశాడు అంటే, ఈ మొత్తం అంటే మద్యం పాలసీని ఏ విధంగా మార్చాలి, ఎలా ఉండాలి, దీని నుంచి మనం డబ్బులు ఎట్లా వసూలు చేయొచ్చు, ఆ తర్వాత ఈ డబ్బుల్ని తీసుకెళ్ళి ఎలా రూటింగ్ చేయాలి, ఈ 3 విషయాలని ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ చేశారు అనేది ఈ 2వ ఛార్జ్ షీట్లో సిట్ ఎస్టాబ్లిష్ చేసింది. మామూలు పరిస్థితుల్లో, సాధారణ పరిస్థితుల్లో ఈ మద్యం కుంభకోణం, ఏపీ లిక్కర్ స్కామ్ని ఈ స్థాయికి తీసుకురావటం అనేది సాధ్యం కాని విషయం. ఎందుకు అంటే, ఈ కుంభకోణం ఎంతో పకడ్బందీగా చేశారు. అసలు ఎంత పకడ్బందీగా చేశారు అంటే, మద్యం పాలసీని మార్చిన తర్వాత అది బయటికి రాకుండా ఉండటం కోసం అని చెప్పి రకరకాల మాటలు బయటికి చెప్పారు. మేము సంపూర్ణ మద్యపాన నిషేధానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి ప్రైవేటు షాపుల్ని కంట్రోల్ చేసి ప్రభుత్వమే అమ్మే విధానాన్ని తీసుకొచ్చాము అని చెప్పటం అనేది అంటే ఎంత పెద్ద కవరప్పో చూడండి. జరగబోయే నేరానికి ఎంత ముసుగు వేశారో, ఏ రకమైన ముసుగు వేశారో చూడండి. ఆ తర్వాత రేట్లు పెంచినప్పుడు, రేట్లు పెంచితే, అధిక రేట్లు పెడితే తాగుడుని డిస్కరేజ్ చేసినట్టు అవుతుంది అని ఇంకొక సామాజిక కోణాన్ని తీసుకొచ్చి రేట్లు పెంచి దోపిడీ చేశారు. మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన దానికి మొదటి స్టెప్లో దోపిడీ చేశారు. ఆ తర్వాత మద్యపానాన్ని డిస్కరేజ్ చేయటానికి రేట్లు పెంచుతున్నామని ఇంకొకసారి దోపిడీ చేశారు. అంటే ఈ విధంగా తమ దోపిడీకి ఏ విధమైన ముసుగులు వేసుకుంటూ వచ్చారో చూడండి. ప్రజలు నమ్మటానికి వీలుగా ఎన్ని రకాల మోసాలు, అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చారో మీరు చూడండి. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఒక 3 నెలల కిందట ఎప్పుడో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అసలు ఇది కుంభకోణమే కాదు, లేని కుంభకోణాన్ని సృష్టిస్తున్నారు, లేని సాక్షుల్ని పుట్టిస్తున్నారు, అన్నీ అసత్యమే, అంతా అసత్యమే, ఇందులో ఎటువంటి నిజము లేదు అని చెప్పి చెప్పాడు. ఎందుకు చెప్పాడు అంటే,
ఆధారాలన్నీ ధ్వంసం చేసిన విషయం ఆయనకు కూడా తెలుసు. మొత్తం ఎవరైతే ఇందులో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరినీ రిటర్న్ పిలిచి వాళ్ళ సెల్ ఫోన్లు స్వాధీనం చేసేసుకొని వాటిని ధ్వంసం చేసేసారు. ముఖ్యంగా ఉన్న ఈ 11 మంది 12 మంది ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర మాత్రమే సెల్ ఫోన్లు ఉన్నాయి. అవి కూడా మొత్తం ఖాళీ చేసి పెట్టారు. మొత్తం సెల్ ఫోన్ని ఫార్మాట్ చేసేసారు. మీకు తెలుసు కదా, ఫార్మాట్ చేస్తే ఇంకేమి ఉండవు, ఏమి ఉండవు. ఈ ఫైళ్ళ మీద నా సంతకాలే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, ఫైళ్ళ మీద నా సంతకం ఏమీ లేదు అన్నాడు. ఫైళ్ళ మీద నా సంతకం లేదు, ఈ ఆధారాలన్నీ ధ్వంసం చేసేసాను, ఇంకా ఎవరు పట్టుకోలేరు దొరకరు అనుకున్నాడు. కానీ దొంగలు ఎంత తెలివిగా ఆలోచిస్తారో అంతకన్నా అడ్వాన్స్డ్గా పోలీసులు ఆలోచిస్తారు అనేది ఈ సిట్ దర్యాప్తులో మరొక్కసారి ప్రూవ్ అయింది. ఎట్లా ప్రూవ్ అయింది? వీళ్ళు డిలీట్ చేసిన వీడియోలు, వీళ్ళు డిలీట్ చేసిన ఆడియోలు, వీళ్ళు డిలీట్ చేసిన మెసేజ్లు అన్నీ కూడా అధునాతన సాంకేతిక శాస్త్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించి రిట్రీవ్ చేశారు. ఆ రిట్రీవ్ చేయటం వల్లే మీకు డబ్బులు లెక్క పెడుతూ వీళ్ళందరూ దొరికిపోయారు. డబ్బులు లెక్క పెడుతూ ఒకడు దొరికాడు, ఫ్లైట్లో తిరుగుతూ ఒకడు దొరికాడు, మొత్తం ఎలక్షన్లో ఖర్చు పెడుతూ ఒకడు దొరికాడు, సీసీటీవీ ఫుటేజీలో ఒకడు దొరికాడు. ఇట్లా రకరకాలుగా అందరూ దొరికేశారు. ఇంకా దొరకాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా దొరుకుతారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంచనాని అసలు అదే తప్పు అని రుజువు చేస్తూ సిట్ దర్యాప్తు బృందం సమర్థవంతంగా దర్యాప్తుని కంప్లీట్ చేస్తున్నది. ఎంత గొప్ప విషయం అంటే ఇది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు దర్యాప్తు చేయటానికి ఎంత టైం పట్టిందో అందులో అతి తక్కువ సమయం మాత్రమే పట్టింది దాంతో పోలిస్తే. అంటే ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద కుంభకోణాన్ని 3,500 కోట్ల రూపాయల దోపిడీని దాదాపుగా ఎస్టాబ్లిష్ చేసే స్థాయికి సిట్ దర్యాప్తు వచ్చేసింది అంటే ఎంత ఎఫిషియన్సీని చూపించారో, ఎంత ఎఫిషియంట్ అధికారులు అందులో పనిచేస్తున్నారో మనం అంచనా వేయటం పెద్ద కష్టమైన పనేం కాదు. ఇట్లా చేసుకుంటూ వచ్చిన తర్వాత ఒక్కొక్కడు కూడా చాలామంది సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు, మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని. ఇంత సమాచారం సిట్ దగ్గర ఉంది కాబట్టే వాళ్ళు మీకు కావాల్సిన మీకు అవసరమైన న్యాయ ప్రక్రియ అంతా మీరు చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు అని చెప్పి సైలెంట్గా కూర్చున్నారు. చాలామంది ఏమనుకున్నారంటే ఆధారాలు లేవేమో, అందుకని వదిలేస్తున్నారేమో, అందుకని వీళ్ళని అరెస్ట్ చేయటం లేదేమో. ఇప్పటికే అంటున్నారు కదా, జగన్మోహన్ రెడ్డిని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని చెప్పి అందరూ అంటున్నారు. కానీ ప్రతిదీ కూడా న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, చట్టబద్ధంగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కాబట్టి జాప్యం జరుగుతున్నా కానీ పక్కడ్బందీ ఆధారాలతోటి ఒక్కొక్కళ్ళని సిట్ చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా వెళ్తున్నది కాబట్టి కేసు ఇంత ఫాస్ట్గా వెళ్తూ ఉన్నది. వాళ్ళ దగ్గర ఆధారాలు కంప్లీట్ మొత్తం ఆధారాలు ఉన్నాయి. సార్ ఇప్పటికీ ఇది రెండో ఛార్జ్ షీట్ కదా సార్, సెప్టెంబర్ 19న తుది ఛార్జ్ షీట్ అంటున్నారు, మరి అది ఫైనల్ అది చెప్పలేము, ఇప్పుడే చెప్పలేము, పరిస్థితులను బట్టి ఉంటుంది. అప్పటి లోపు సెప్టెంబర్ 19 లోపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరగవచ్చు అంటారా? ఇప్పుడు మీకు అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ధనంజయ రెడ్డి నా కోసం పనిచేస్తాడా, మీకోసం పనిచేస్తాడా? కృష్ణమోహన్ రెడ్డి నా కోసం పనిచేస్తాడా, మీకోసం పనిచేస్తాడా? గోవిందప్ప బాలాజీ నా కోసం పనిచేస్తాడా, మీరు చెబితే పనిచేస్తాడా? ఈ ముగ్గురు కూడా ఎవరి కోసం పనిచేస్తారు అనేది తెలుసు. భారతీయ సిమెంట్ ఎవరిది, అందులో ఫైనాన్స్ డైరెక్టర్గా ఉన్న చాలా కీలకమైన వ్యక్తి గోవిందప్ప బాలాజీ ఎవరి కోసం పనిచేస్తాడు. అట్లాగే సీఎం ఆఫీసులో సెక్రటరీగా ఉన్న వ్యక్తి, ఓఎస్డీగా ఉన్న వ్యక్తి, వాళ్ళిద్దరూ ఎవరి కోసం పనిచేస్తారు అనేది మనందరికీ తెలుసు. అందుకని ఈ సెకండ్ ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి పేరు ఉందా లేదా, భారతిరెడ్డి పేరు ఉందా లేదా, ఇవన్నీ మనం చూడక్కర్లా. ఎందుకంటే వాళ్ళు పనిచేసేది మీకోసం, నా కోసం చేయరు కదా. డబ్బులు మనకి తీసుకోండి సార్ 3,500 కోట్లు అని నాకైతే ఇవ్వరు కదా, మీకైతే ఇవ్వరు కదా. ఎవరికి ఇస్తారో అందరికీ తెలుసు కాబట్టి వీళ్ళ పాత్రని ఎస్టాబ్లిష్ చేయటం అనేది కరెక్ట్. ఆ పనిని, అంత కీలకమైన కార్యక్రమాన్ని
సిట్టు తన 2వ ఛార్జ్ షీట్లోనే పూర్తి చేసింది. ఇది చాలా గొప్ప విషయం. ఇంత కీలకమైన ఛార్జ్ షీట్ని అతి స్వల్ప కాలంలోనే ఫైల్ చేసినందుకు మనం సిట్ అధికారుల్ని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎందుకంటే ఇది కేవలం ఆర్థిక నేరం మాత్రమే కాదు, ఇది సామాజిక నేరం. సామాజిక నేరం. ఒక 30,000 మంది చచ్చిపోయారు ఈ మద్యం దాగి. ఇంకొక దాదాపు 60,000-70,000 మంది ఇప్పటికీ హాస్పిటల్లో లివర్లు కొట్టేసి కిడ్నీలు కొట్టేసి బాధలు పడుతున్నారు, నానా బాధలు పడుతూ ఉన్నారు. నాసిరకం మద్యాన్ని ఇచ్చి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఇది సామాజిక నేరం. ఇది ఆర్థిక నేరం మాత్రమే కాదు, దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. ఇది కేవలం ఆర్థిక నేరం, వాళ్ళు ఏదో లూటీ చేసి ఏదో కుంభకోణం చేశారు, డబ్బులు సంపాదించుకున్నారు అనేది కాదు. మనుషుల్ని చంపారు, రక్తపు కూడి ఇది. అందుకని మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజున సిట్ సాధిస్తున్న ఈ ఘన విజయానికి అందరూ అప్రిషియేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి ఈ లిక్కర్ స్కామ్ ఒక ఆర్థిక నేరం మాత్రమే కాదు, సామాజిక నేరం అని సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.